హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విజే వైబ్స్ తెలుగు. కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏంటి ఈ పార్టీ? ఇవాళ 30 ఏళ్ళ యువకుడు క్రియేట్ చేసినటువంటి డిజిటల్ పొలిటికల్ పార్టీ. అసలు ఈ పార్టీ ఎందుకు వచ్చింది? జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి వాక్యాలకు గాను ఏర్పడినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ యువతను, నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి వీడియో వైరల్ కావడంతో ఈ యువకుడు ఒక లైన్ తీసుకుని కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక డిజిటల్ పార్టీ పెట్టాడు. వేలాది మంది, లక్షల మంది అందులో ఎన్రోల్ చేసుకుంటున్నారు. దాదాపు మిలియన్ ఫాలోవర్లను ఇవాళ ఇన్స్టాగ్రామ్లో సంపాదించుకున్నారు. ఇది కదా జంజీ తలుచుకుంటే ఏం చేయగలుగుతారో, ఏం చేస్తారో నిరూపించినటువంటి సిచ్యువేషన్. వాస్తవంగా ఇతర ప్రాంతాలతో జరుగుతున్నట్లు రానున్న రోజుల్లో యువత తలుచుకుంటే ఎటువంటి మార్పులు తీసుకురాగలదో అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ డిజిటల్ పొలిటికల్ పార్టీ ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ఏంటో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు చెప్తే మీరే షాక్ అయిపోతారు. ఇప్పుడున్నటువంటి పార్టీలకు ఈ డిజిటల్ పొలిటికల్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలకు చాలా తేడా ఉంది. యువత నిరుద్యోగ సమస్యలు తీరుస్తారంట, పరీక్ష పేపర్ లీక్ కాకుండా చూస్తారంట, రాజకీయ అవినీతిని అంతు చూస్తారంట, మీమ్స్ తో సెటైర్లతో నిరసన తెలుపుతారంట, ఈ జంజీ డిజిటల్ ఉద్యమాలు చేస్తారంట. ఇందులో జాయిన్ అవ్వాలంటే అర్హత ఏం కావాలో తెలుసా? సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిస్ట్, లేజీ, ఈ అర్హతలుంటే దీనిలో ఎన్రోల్ చేసుకోవచ్చు. వైఫై ఉన్న కాడనే పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే, ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్ కాదంట, 50% రిజర్వేషన్ అంట. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు 20 సంవత్సరాలు రాజకీయ బహిష్కరణ. ఇది వారు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో. ఇప్పుడు ఉన్న పొలిటికల్ తో పోలిస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఈ డిజిటల్ పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోలలో మీకు ఏది నచ్చింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.